హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల కేరళలో వచ్చిన భీకర వర్షాల కారణంగా ఆ రాష్ట్రం అతలాకుతలమైపోయింది కదా. సహజంగా కేరళను భూతల స్వర్గం అంటారు. అలాంటి అందమైన ప్రాంతంలోని కొన్ని ప్రదేశాలు ఈ వర్షాల కారణంగా అతలాకుతలమైపోయాయి. వాటి రూపురేఖలే మారిపోయాయి. ఇప్పటి వరకు ఈ ప్రదేశాలు ఒకలా ఉంటే ఈ వర్షాల తర్వాత మరొకలా మారిపోతున్నాయి. ఇక ఇప్పటి నుంచి మారిపోయిన ప్రాంతాలే మనకు కనిపిస్తాయి. దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటో తెలుసుకుంటే ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక ప్రకృతికి మాత్రమే ఉందని నమ్ముతారు. రైట్, ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం కూడా అలాంటిదే. అదే ఆఫ్రికా స్కెప్టింగ్. ఆఫ్రికా ఖండాన్ని చూస్తే ప్రపంచ మ్యాప్లో భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటుంది. చాలా పెద్దదిగా కనిపిస్తుంది కూడా. అలాగే ప్రకృతి కారణంగానే కొన్నేళ్ల క్రితం ఈ ఖండం ఉన్న ప్రదేశంలో ఆనుకొని మార్పులు చోటు చేసుకున్నాయి. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ మార్పులు ఖండాల రూపురేఖల్నే మారుస్తూ వచ్చాయి. ప్రకృతి ప్రకోపం వల్లే కొన్ని ఖండాలు చిన్నగా అయిపోతున్నాయి, మరికొన్ని పెద్దగా మారుతున్నాయి. అంటే ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుందని మీరు ఆలోచిస్తున్నారు కదా. ఇదిగో అక్కడికే వస్తున్నాను. ప్రకృతి చేసే విలయ తాండవంతో ఆ ప్రాంతంలో స్ప్లిట్టింగ్ ఏర్పడింది. దీనివల్ల అవన్నీ కొత్త ప్రాంతాలుగా మారిపోతున్నాయి. ఈ ఇంట్రెస్టింగ్ విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. అయితే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అంతేకాదు, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్నేళ్ల క్రితం సడన్గా ఆఫ్రికాలోని తాంజానియా, ఇథియోపియా, కెన్యా ప్రదేశాల మీదుగా భూమిపై ఒక పెద్ద పగులు ఏర్పడింది. అది కొన్ని ప్రదేశాల్లో 10 మీటర్ల వెడల్పు ఉంటే మరికొన్ని ప్రదేశాల్లో 2 మీటర్ల వెడల్పు వరకు ఉంది. ఈ పగులు ద్వారా ప్రాంతాలన్నీ రెండుగా చీలిపోయాయి. అయితే ఇంత పెద్ద భారీ సైజులో పగులు ఎందుకు ఏర్పడింది అనేది మాత్రం అప్పట్లో ఎవరికీ స్పష్టంగా తెలియలేదు. కానీ ఇది కేవలం భూకంపం వల్లే సంభవించే అవకాశాలు ఉన్నాయని మాత్రం సైంటిస్టులు కనిపెట్టారు. అంతేకాకుండా ఇది భూమధ్య రేఖకు దగ్గరగా ఉంది కాబట్టి భూకంపం రాగానే భారీ స్థాయిలో రెండుగా చీలిపోయి ఉంటుందని కూడా వాళ్ళు అంచనా వేశారు. విచిత్రం ఏంటంటే ఈ పగుళ్లు ఎవ్వరూ లేని ప్రదేశాల్లో ఏర్పడడం కాస్తంత ఊరట కలిగించింది. ఈ పగుళ్లు ఏర్పడే టైంకి అక్కడ రోడ్లు కానీ జనసంచారం కానీ లేదు. దానివల్ల ఎక్కువగా ప్రాణనష్టము జరగలేదు. ఇదిలా ఉంటే ఈ స్ప్లిట్టింగ్ వచ్చిన తర్వాత వీటిని తమకు అనుకూలంగా మార్చుకున్నారు వాటికి దగ్గరలో ఉండే జనాలు. ఈ పగుళ్లపై టెంపరరీ బ్రిడ్జ్ని నిర్మించారు. కొన్ని చోట్ల పగుళ్లను మట్టితో కప్పి రోడ్లను వేసి అటు ఇటు రాకపోకలు జరపడం మొదలుపెట్టారు. ఈ ఆఫ్రికా ఖండాన్ని ప్రపంచంలోనే అత్యంత వేడైన ప్రదేశమని అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు. అది అంత వేడిగానూ ఉండదు, అంత చల్లగానూ ఉండదు. చలి, వేడి రెండూ అక్కడ సరిసమానంగా ఉంటాయి. ఒక్కోసారి చలి -23 డిగ్రీల వరకు వెళుతుంది. అది రికార్డు దాఖలు చేస్తుంది. ఆఫ్రికా ఖండం సూర్యుడికి కొంత దగ్గరగా ఉంటుంది కాబట్టి సమ్మర్ సీజన్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సూర్యునికి ఈ ప్రాంతం దగ్గరగా ఉండడం వల్లే ఇక్కడి ప్రజలు నల్లగా ఉంటారు. అంతేకాకుండా అక్కడ ప్రజలు ఎంతో పేదరికంలో కూడా ఉంటారు. అందుకే పూరెస్ట్ కాంటినెంట్గా ఆఫ్రికా ఖండాన్ని చెప్తూ ఉంటారు. ఆఫ్రికాలో 1.5 బిలియన్ జనాభా మాత్రమే ఉన్నారు. అయితే ఇది పేద దేశం కదా, ఊళ్ళన్నీ వెలవెలబోయి ఉంటారనుకుంటున్నారేమో. ఈ ఖండంలో లగ్జరీ సిటీస్ కూడా ఉన్నాయి. 2000 సంవత్సరంలో లిబ్రివెల్ అనే సిటీ ప్రపంచంలోనే ఎక్స్పెన్సివ్ సిటీగా రికార్డుకెక్కింది. ప్యారిస్, న్యూయార్క్, సింగపూర్ కంటే కూడా ఈ సిటీ చాలా కాస్ట్లీ అన్నమాట. అయితే దీని వెనుక రీజన్ ఏంటంటే అక్కడ ఎన్నో విలువైన ఖనిజాలున్నాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ సిటీ ఖనిజాలకు పెట్టింది పేరు. ప్రపంచంలో ఎక్కడా దొరకని ఖనిజాలు ఇక్కడ దొరుకుతాయి. అంతేకాకుండా ఏ ఖండంలోనూ కనిపించని అతి విలువైన మైన్స్ ఈ ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. అంతేకాదు, ఆఫ్రికాలో కొన్ని డేంజరస్ సిటీస్ కూడా ఉన్నాయి. మగదిషు సిటీని ప్రపంచంలోనే డేంజరస్ సిటీగా చెప్తూ ఉంటారు. అలాగే ఈ ఖండంలోని ప్రజలు అంతగా చదువుకోలేదు. 40% మంది నిరక్షరాస్యులే. చదవడం రాయడం రాదు. అయినా కూడా అక్కడ కొన్ని పురాతన యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ఆఫ్రికాలో తింబక్తు అనే గ్రామంలో అయితే 800 నుంచి 900 సంవత్సరాల క్రితం కట్టిన యూనివర్సిటీ ఉంది. దీన్ని బట్టి చూస్తే మనకు ఏమర్థం అవుతుంది? ఆఫ్రికాలోని ప్రజలు ఇప్పటికంటే అప్పట్లో ఎక్కువగా చదువుకునేవారని కదా. ఆఫ్రికాలో ఇంకొక స్పెషల్ ఉంది. అదే ట్విన్స్ బేబీస్. ఏ ఖండంలోనూ పుట్టినంత ట్విన్స్ అక్కడ పుడుతూ ఉంటారు. అంటే ప్రతి 1000 మందిలో 50 మందికి ట్విన్స్ పుడతారన్నమాట. అయితే ఇక్కడ పుట్టిన పిల్లల్లో ఎక్కువ మంది చనిపోతారనే రికార్డ్ కూడా ఉంది. హాస్పిటల్లో పిల్లలు పుట్టిన 1-2 రోజుల్లో మరణిస్తూ ఉంటారు. ఒక్కోసారి ఇంటికి కూడా ఈ పిల్లల్ని అప్పటికి తీసుకువెళ్లరు. ఈ మధ్యలోనే చనిపోతూ ఉంటారు. ఇవే కాదు, ఆఫ్రికా అథ్లెట్స్కి ఫేమస్. జనాభా తక్కువ, తిండి కూడా తక్కువే. అయినా కూడా ఇక్కడ ప్రజలు స్పోర్ట్స్కు ప్రాముఖ్యతనిస్తారు. ముఖ్యంగా కెన్యాలో ఎక్కువగా ఫేమస్ రన్నర్స్ ఉన్నారు. ఈ ఖండంలో ఒక్కసారి అంటే 2010లో ఇంటర్నేషనల్ మారథాన్ను కండక్ట్ చేశారు. అందులో 150 మంది పాల్గొన్నారు. విశేషం ఏంటంటే ఇందులో పాల్గొన్న వారిలో 126 మంది ఇంటర్నేషనల్ మారథాన్లో విన్నర్స్ అయ్యారు. ఇక్కడ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. 1896 ఆగస్టు 25న అక్కడ
ఒక యుద్ధం జరిగింది. అయితే అందులో ఇంట్రెస్ట్ ఏముంది అంటారా? ఉంది. అదేంటంటే ఈ యుద్ధం జస్ట్ 38 నిమిషాల పాటు జరిగింది. అందుకే ఇది షార్ట్ ఫైట్ గా రికార్డుకి ఎక్కింది. ఇంతకీ ఈ యుద్ధం ఏ దేశాల మధ్య జరిగిందంటే గ్రేట్ బ్రిటన్, జాంజిబర్ మధ్య జరిగింది. అందులో ఈ 2 దేశాలు బాంబుల వర్షంతో ఒకరినొకరు ధ్వంసం చేసుకున్నారు. చివరకు యుద్ధంలో జాంబిబార్ రాజైన హమర్ బీన్ తువాని గ్రేట్ బ్రిటన్ ని చంపి విజయం సాధించాడు. ఒకప్పుడు ఆఫ్రికాలో పిరమిడ్స్ చాలా ఎక్కువగా ఉండేవి. సూడాన్లో దాదాపు 250కు పైనే పిరమిడ్స్ ఉండేవి. అలాగే ఈజిప్ట్ పిరమిడ్స్ కూడా చాలా ప్రఖ్యాతిగాంచినవి. కానీ ఈజిప్ట్ పిరమిడ్స్ కంటే చిన్నవిగా సూడాన్ పిరమిడ్స్ ఉండేవి. అందువల్లే ఇవి అంతగా ఫేమస్ అవ్వలేదు. ప్రపంచ మ్యాప్ని చూస్తే ఆఫ్రికా, అమెరికా దగ్గరగా ఒకేలా కనిపిస్తాయి. కానీ నిజానికి అమెరికా కంటే ఆఫ్రికా కొంత పెద్దగానే ఉంటుంది. కొన్ని దేశాలు కూడా ప్రపంచ మ్యాప్లో చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి. కానీ నిజానికి అవి చిన్నవి కావు. అదేవిధంగా గ్రీన్లాండ్ చూడ్డానికి పెద్దగా కనిపిస్తుంది, కానీ అది ఆఫ్రికా ఖండంలోని కాంగో కంట్రీ కంటే చాలా చిన్నది. ఆఫ్రికా ఖండంలో వచ్చిన మార్పులు ఏ ఒక్క రోజులోనో నెలల్లోనో వచ్చినవి కావు. ముందు ఈ ఖండం చాలా పెద్దది. అయితే ఆ తర్వాత నెమ్మదిగా దాని సైజులో మార్పులు వచ్చాయి. అంతకుముందు ఈ ఖండం షేప్ కూడా ఒక రకంగా ఉంటే ఆ తర్వాత మరొక రకంగా మారుతూ వచ్చింది. అయితే ఈ ఖండానికి ఇంత మార్పులు ఎలా వచ్చాయంటే సముద్రం పెరగడం, అలాగే భూకంపాలు రావడం వల్ల ఈ మార్పులు వచ్చాయి. దీనికి ఖచ్చితమైన ఆధారాలు కూడా ఉన్నాయి. ఈస్ట్ సౌత్ అమెరికాను, వెస్టర్న్ ఆఫ్రికాను మనం అబ్జర్వ్ చేసినట్లయితే అవి 2 ఒక పజిల్ మ్యాప్లా కనిపిస్తాయి. ఈ రెండిటి షేప్ను కనెక్ట్ చేసి చూసామంటే కరెక్ట్గా సెట్ అయిపోతాయి. అంతేకాదు ఈ 2 ఖండాల మధ్య చాలా సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. పక్షులు, డైనోసార్స్, అనిమల్స్ విషయంలో ఈ 2 ఖండాలకు మధ్య సిమిలారిటీ ఉంటుంది. సిమిలారిటీ అంటే ఇక్కడ ఉన్నటువంటివన్నీ అక్కడ కూడా ఇంచుమించుగా ఉంటాయి. ఈ ఖండంలో వచ్చే మార్పుల వల్లే కొత్త ఐలాండ్లు ఏర్పడ్డాయి. సైంటిస్టులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే సౌత్ ఆఫ్రికాలోని ప్రదేశం విడిపోయి ఒక కొత్త ఐలాండ్గా ఏర్పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆఫ్రికా ఖండాన్ని న్యాచురల్ రిసోర్సెస్కి పెట్టింది పేరుగా చెప్తూ ఉంటారు. ఎన్నో వేల సంవత్సరాల పరిశోధనల తర్వాత ఈ ఖండంలో అత్యంత విలువైన ఖనిజాలు ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. దీనిలో ముఖ్యమైనది కాలిటన్ అనే ఖనిజం. ఇది చాలా ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఉపయోగించే కెపాసిటర్స్ను కూడా తయారు చేస్తుంది. ఈ మెటల్తో చేసినవి తుప్పు పట్టవు. ఎన్ని సంవత్సరాలైనా వాటికి డ్యామేజ్ అనేది ఉండదు. అందుకే చాలా కాస్ట్లీ. అలాగే బాక్సైట్ కూడా ఇక్కడ బాగా దొరుకుతుంది. ఎంతో విలువైన డైమండ్స్, బంగారం గనులు కూడా ఈ ఖండంలో ఎక్కువ. అందుకే ఎక్కువ మొత్తంలో డైమండ్స్ను అన్ని కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆఫ్రికా ఖండంలో సహారా డెజర్ట్ అనేది ఎంతో ముఖ్యమైన ఎడారి. ఇది ఎంత ఫేమస్ అంటే దాదాపు ఇది 40 కిలోమీటర్ల పొడవు ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాంతాన్ని ఆకాశంలో ఉన్న మన స్పేస్ సెంటర్ నుంచి పరిశీలించి చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే ఐ ఆఫ్ సహారా అని, అలాగే రీఛార్జ్ స్ట్రక్చర్ అని కూడా ఈ ఖండాన్ని పిలుస్తూ ఉంటారు.